మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి మనం చదువుతాం. ఎవరు కంగారు పడద్దు, త్వరగానే నేను ముగిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం. చింతల చెరువులో మన హోము కొంచెము పెండింగ్లో పడింది, వర్కర్స్ రావట్లేదు. మరి మన సోదరులు వసంత్ గారు దాన్ని చూస్తున్నారు. మరి త్వరగా అది కంప్లీట్ అయ్యేటట్లుగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి మనం చదువుతున్నాం. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకత వచ్చి పేతురు చలి కాచుకొని చుండుట చూచెను. అతను నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. పేతురు ఈ సమయంలో ఒక పెద్ద శోధనలో ఆయన పడిపోయినాడు. యేసు ప్రభు ముందుగానే అలర్ట్ చేశాడు ఆయన్ని. పేతురు సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు. నా మాటల కంటే బైబిల్ చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. దేవుడు అప్పుడే అంతకు ముందుగానే అలర్ట్ చేశాడు. మెలకువగా ఉండు పేతురు, సీమోను సీమోను, సాతాను నంబర్ 1 మిమ్మల్ని పట్టుకుంటాడు, నంబర్ 2 జల్లిస్తాడు, నంబర్ 3 నిన్ను కోరుకున్నాడు, నంబర్ 4 నీ నమ్మిక తప్పిపోయేటట్టుగా చేస్తాడు. సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు. ఇదే పేతురు అనుభవంతో రాశాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఏం పేతురో ఏమో, సింహము సాతానని సింహం మింగుతుందా? సింహం ఎప్పుడైనా మింగుతుందా చెప్పండి. కొంతమంది పేతురు పొరపాటు రాస్తాడు అనుకుంటున్నారు. నో, పేతురు రాసింది కరెక్టే. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో వారి కోరలను తీసేశాడు. మరణం యొక్క బలము గల వారిని మరణం ద్వారా నశింపజేశాడు. సాటన్ హ్యాస్ నో పవర్ ఓవర్ us. సాతానుకు మన పైన ఇప్పుడు పవర్ లేదు. వాని కోరలను తీసేశాడు. గర్జించు సింహమే కానీ మింగడం మాత్రమే వాడు చేయగలడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుతున్నాడు. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు, నంబర్ 1. నంబర్ 2, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లిస్తాడు. జాగ్రత్త జాగ్రత్త సీమోను. గోధుమ పిండి జల్లిస్తే ఏమవుతుంది చెప్పండి? పొట్టు మిగులుతుంది. సాతానుని జల్లించి నేను పీల్చి పిప్పి చేస్తాడు. నీ బలం లాక్కుంటాడు, నీ యొక్క రక్తాన్ని లాక్కుంటాడు, నీ యొక్క క్యారెక్టర్ని లాక్కుంటాడు, నీ శీలాన్ని లాక్కుంటాడు, సర్వము లాక్కుంటాడు, సమస్తాన్ని లాక్కుంటాడు, పీల్చి పిప్పి చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. సాతాను మిమ్మల్ని పట్టుకుంటాడు, నంబర్ 1. నంబర్ 2, సాతాను మిమ్మల్ని జల్లిస్తాడు. నంబర్ 3 చూడండి, సాతాను మిమ్మల్ని కోరుకుంటాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు. స్పోక్స్ పర్సన్ అంటారు. ఎప్పుడైనా యేసు ప్రభు 12 మంది శిష్యులను ప్రశ్నిస్తే మాట్లాడేది ఎవరు చెప్పండి? పేతురు. ఎప్పుడైనా సరే ఎవరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ మాట్లాడేది ఎవరంటే పేతురు. స్పోక్స్ పర్సన్ అంటారు.
శిష్యుల యొక్క ప్రతినిధిగా ఆయనే ప్రతిసారి మాట్లాడేవాడు. యేసు ప్రభు చనిపోకముందు, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఎప్పుడు కూడా నంబర్ 1 స్థానంలో ఉండేవాడు పేతురును కోరుకున్నాడు. బజార్కి వెళ్తే ద బెస్ట్ మనం కోరుకుంటాం కదా. సిస్టర్స్ అయితే ఏరి కోరి టమాటాలు ఇట్లా చూసి అట్లా చూసి, వంకాయలు ఇటు చూసి అటు చూసి కదా, బెండకాయలు అయితే పైన తుంచాలి కదా, పని తుంచి కదా నేతగా ఉన్నాయా లేదా తోటి మనం తుంచుతారు చివర ఉన్న భాగాన్ని. అంతా మనం ద బెస్ట్ మనం కొంటాం. సాతాను కూడా ద బెస్ట్ చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కోరుకున్నాడు. 4వదిగా నీ నమ్మిక తప్పిపోయేటట్టుగా చేస్తాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీ విశ్వాసాన్ని గురిపెడతాడు. విశ్వాసమందు నిన్ను బలహీనునిగా చేస్తాడు. దేవుని పైన విశ్వాసాన్ని సడలిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ నమ్మిక తప్పిపోయేటట్టుగా చేస్తాడు. కానీ యేసు ప్రభు ఏంటంట? పేతురు కొరకు వేడుకున్నాడంట. ఈనాడు యేసు ప్రభు చేస్తున్నది ఏంటో తెలుసా? పని పాట లేకుండా యేసు ప్రభు పరలోకంలో లేడు. రేయింబగళ్ళు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు. కావున వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. హెబ్రీ 7:25, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. యేసు ప్రభు శక్తిమంతుడు. నీ కొరకు వేడుకున్నాను, నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము వేడుకున్నాను. నేను అప్పుడప్పుడు చర్చిలో చెప్తా ఉంటాను, విశ్వాసులమైన మనను యేసు ప్రభు క్షణక్షణం కాపాడకపోతే మనం భయంకరంగా భ్రష్టులైపోతాం, వ్యభిచారులైపోతాం, వేషలైపోతాం, మిలిటెంట్స్ అయిపోతాం, టెర్రరిస్ట్ అయిపోతాం. తెలుసా? ఈనాడు విశ్వాసులమైన మనలను క్షణక్షణం దేవుడు కాపాడకపోతే భ్రష్టులైపోతాం. నీ నమ్మిక తప్పిపోకుండా నిమిత్తము నేను నీ నిమిత్తం వేడుకొంటిని. రేయింబగళ్ళు రాత్రింబగళ్ళు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కానీ పేతురులో ఏముందో తెలుసా? సొంత బలం, ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వెరీ వెరీ డేంజరస్. ఎంతమంది మహామహా సేవకులు, మహామహా భక్తులు, మహామహా విశ్వాసులు, మహామహా నాయకులు భ్రష్టులైపోయినారు, దిగజారిపోయినారు, పైకి పోయి ధనాన్ని కింద పడిపోయినారు. ఎందుకో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమన్నాడో చూడండి. పేతురు లూకాసు వార్త 22వ అధ్యాయంలో పేతురు ఏమని చెప్పాడు చెప్పండి. 33వ వచనం, అయితే పేతురు, ప్రభువా నీతో కూడా చెరలోనికి వస్తాను, మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవుని బిడ్డలారా గమనించినారా? అందుకే బైబిల్లో రాయబడింది, మెలకువ. యేసు ప్రభు మాటలను ఆయన తీసుకోలేదు, యేసు ప్రభు మాటలను పట్టించుకోలేదు, యేసు ప్రభు మాటలను ఆయన సీరియస్గా తీసుకోలేదు. ఈ రోజుల్లో ఎంతమంది అండి వాక్యం వింటారు, సెల్ ఫోన్లో వింటారు, రేడియోలో వింటారు, టీవీలో వింటారు, యూట్యూబ్లో వింటారు, చర్చిలో వింటారు. కానీ చాలామంది యేసు ప్రభు మాటలను సీరియస్గా తీసుకోరు. ఒక ఎగ్జాంపుల్ కూడా మనం వింటా ఉంటాం, చెప్తా ఉంటాను నేను. యేసు ప్రభు మాటలు సీరియస్గా తీసుకున్నాడు. ఏం చేశారంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరి ఇంటి మీద కొట్టినా అది పడలేదు. యేసు ప్రభు మాటలను చాలా లైట్గా తీసుకున్నాడు. ఒక వ్యక్తి బిల్డింగ్ల మీద ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కట్టేసినాడు. ఒకరోజు వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కొలాప్స్ అయిపోయింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. దేవుని బిడ్డలారా, వింటున్న వాక్యాలు యేసు ప్రభు నీతో నాతో ఏమైతే మాట్లాడుతున్నాడో చెప్తున్నాడో, టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్
కదా, సీరియస్గా మనం దాన్ని తీసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు చెప్పిన మాటలు ఆయన తీసుకోలేదు. ఒకటి రెండు మాటలు నేను చెప్పమంటారా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, ఏమని రాయబడిందో 3వ వచనం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఎడల తన్ను తానే మోసపరచుకొనను. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. పేతురేమనుకున్నాడు? నేను జయించగలను, నేను యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టగలను, ఎవరు అభ్యంతర పడనని అభ్యంతర పడను. బైబిల్లో రాయబడింది, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తన్ను తానే మోసపరచుకొనను. మరి ఇంకొక మాట కూడా సామెతల గ్రంథంలో రాయబడింది చూడండి. 3వ అధ్యాయం చదువుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము చదవండి. 6వ వచనము 7వ వచనం చదువుతున్నాను. మా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. పేతురేమనుకున్నాడు? నేను ధైర్యవంతుని అనుకున్నాడు. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు, ప్రార్థనాపరుని కదా అనుకునవద్దు, బోధకుని కదా అనుకునవద్దు, కదా నాకు మంచి అనుభవం ఉంది కదా అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. తన ధైర్యాన్ని ఆధారం చేసుకొని ఏం చెప్పాడు చెప్పండి? ఎవరు నేను బొంకినా నేను బొంకను, ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను, నీతో పాటు చెరలోనికి వస్తాను, నీ కొరకు నేను మరణిస్తాను అని యేసు ప్రభుతో తానే చెప్పాడు. ఆవిడ లూకాసు వార్త 22:34 యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదు. పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కొయ్యదని నీతో చెప్పుచున్నాను. టోటల్గా మర్చిపోయాడు. కొన్ని గంటలకు ఏం జరిగిందో తెలుసా? యేసుప్రభు ఏదైతే చెప్పాడో దాంట్లోనే పడిపోయాడు. యేసుప్రభు చెప్పింది అంతా మర్చిపోయినాడు. వాక్యం మరిచిపోతే ఇట్లే ఉంటుందని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను అద్దములో చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. చాలాసార్లు మనకి ఇదే జరుగుతుంది. వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడేమో అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది కదా, మళ్ళా పక్కకు పోయి మన నిజస్థితిని మనం మర్చిపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, టోటల్గా మర్చిపోయాడు. అలర్ట్గా లేడు. ఏం చేశాడు తెలుసా? గెత్సెమనే తోటలో బాగా నిద్రపోతున్నాడు. ఆయన ఈ శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన గెత్సెమనే తోటలో ఆయన శుభ్రంగా నిద్రపోతా ఉన్నాడు. యేసు ప్రభు 3 సార్లు చెప్పాడు, అదే మాటలు చెప్పాడు. Time and again, time and again, time and again. He said the same thing. Be watchful and pray. Be watchful and pray. మెలకువగా ఉండి ప్రార్థించండి, మెలకువగా ఉండి ప్రార్థించండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అంటే దాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండవదిగా ప్రార్థన చేసుకోమంటే చేసుకోండి. ఈ మధ్యనే మనం విన్నాం కదా, ప్రేయింగ్ స్టాప్ సిన్నింగ్, సిన్నింగ్ స్టాప్స్ ప్రేయింగ్. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు.
చెప్పండి చెప్పండి. ప్రేయింగ్ స్టాప్ సిన్నింగ్. ప్రార్థించేవాడు సులభంగా పాపం చేయలేడు. ప్రార్థన చేసేవాడు సులభంగా పాపం చేయలేడు. అట్లనే చెప్పండి, తిప్పించి చెప్పండి. వైస్ వర్సా. సిన్నింగ్ స్టాప్స్ ప్రేయింగ్. పాపములో కూరుకున్నవాడు ప్రార్థన చేయలేడు కదా. ఎందుకు చాలా మంది స్తుతులు చెల్లించరు? వారమంతా డిఫీటెడ్ లైఫ్. ఎందుకు చాలా మంది రొట్టెరసం తీసుకోరు? డిఫీటెడ్ లైఫ్. నమ్మినారు, బాప్తిసం పొందినారు, వారమంతా ప్రార్థనా జీవితం ఉండదు కదా. అందుకే బైబిల్లో ఎడతెగక ఇది మనకు ప్రతి ఆదివారం రొట్టె రసం దగ్గర రావడం మనకేంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రతి వాడును తను తాను పరీక్షించి తను దీనిలో పాలు పొందాలి. ప్రతి వాడును తను తాను పరీక్షించుకొని దీంట్లో పాలు పొందాలి. ప్రతి ఆదివారం మనం చెక్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. వారమంతా ప్రార్థనలో ఉండవు కాబట్టి పాపములో ఉంటావు. రొట్టెరసం నువ్వు తీసుకో. దేవుని బిడ్డలారా, ఈయన ఈ శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే నంబర్ 1 నిద్ర, నంబర్ 2 ప్రేయర్లెస్ లైఫ్. యేసు ప్రభు చెప్పాడు, ప్రార్థన చేసుకోండి. చేసుకుంటున్నావా దేవుని బిడ్డ? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు గుర్తు పెట్టుకోవడానికి ఈజీ. మత్తయి సువార్త 6:6. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి నీకు చోటు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపో, ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపో. నది మీదకి వెళ్ళు, మంచం కింద దూరు, మూలకు వెళ్ళి మోకరించి మరపెట్టు. నాకు తెలిసినంత మటు కనీసం నువ్వు అరగంట నుంచి గంట సేపు అయినా ప్రార్థనలో లేకపోతే జై జీవితం నీ చేత కాదు. ఎంత నువ్వు తలకిందులైనా సరే కనీసం రోజు నువ్వు కొన్ని నిమిషాలైనా దేవునితో నువ్వు సమయం గడకపోతే నువ్వు ప్రతి విషయంలో కదా ఎవరి పాయింట్లో ఓడిపోతావు. వాట్సాప్లో ఓడిపోతావు కదా, యూట్యూబ్లో ఓడిపోతావు, టీవీ దగ్గర ఓడిపోతావు, చూపుల్లో ఓడిపోతావు, మాటల్లో ఓడిపోతావు. డిఫీటెడ్ లైఫ్. కనీసం నువ్వు అరగంట నుంచి గంట సేపు అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడపకపోతే నువ్వు పాపంలో పడిపోతావు, శోధనలో పడిపోతావు. మూడవదిగా ఆయన యొక్క పాపంలో పడి లేదా శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోనని ఉంది. చెప్పండి. మత్తయి సువార్త చూడండి. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు యేసు ప్రభు ఆ మాట చెప్పాడు. బైబిల్లో రాయబడిన మత్తయి సువార్తలో ఒక మాట మీరు దయచేసి గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మత్తయి 26:30-31. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడదరు. ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గొర్రెలకు వెళ్ళదనని చెప్పాను. వెళ్ళదనను. మీరు వెళ్ళిపోవాలి. నన్ను పట్టుకునేటప్పుడు మీరందరూ వెళ్ళిపోవాలని యేసు ప్రభువే చెప్పాడు. ప్రవచనం ఉంది. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోనంటే మనోనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎవరికి కావాలంటే ఇంకొక వచనం కూడా చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చెప్పాడు చూడండి. 6వ వచనము 7వ వచనం చదవండి, లేదా 7వ వచనం 8వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయండి. నా 11 మంది శిష్యులను ఇస్కరియోతు యూదాను వదిలేస్తే నా 11 మంది శిష్యులను పోనీయండి అని చెప్తే
పేతురు కదంతా నేను ధైర్యవంతుణ్ణి, నేను సాహస వీరుణ్ణి. ఇంకో విషయం చెప్పమంటారా? ప్రార్థన లేని వీరత్వం శూరత్వం దేనికి పనికిరాదు. ప్రార్థన లేకుండా నువ్వు ఎంత శూర కార్యాలు గొప్ప కార్యాలు పనికే రావు, దేవుని దృష్టికి పనికిరావు. నీ ధైర్య సాహసాలు పనికిరావు. ప్రార్థన లేనిది దేని పనికిరాదు. ప్రార్థన లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? గొర్రెల కాపరిని కొట్టుదును, నేను కొట్టబడతాను, మందలోని గొర్రెలు మీరు వెళ్ళిపోవాలి, చెదిరిపోవాలి మీరు అని యేసుప్రభు తానే చెప్పాడు. అది మత్తయి సువార్తలో చెప్పాడు. యోహాను సువార్తలో ఏం చెప్పాడు? నన్ను వెతుకుచున్న ఎడల నన్ను పట్టుకోండి, వీరిని పోనీయండి అంటే పేతురు కూడా వెళ్ళిపోవాలి. కానీ ఏం చేసినాడు తెలుసా? మిగతా శిష్యులందరూ పారిపోతే మనోడు ఏం చేశాడంటే యేసుప్రభు వెనకలే మెల్లగా వెళ్ళిపోయాడు. చూసారా దేవుని బిడ్డలారా? వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు యేసుప్రభు, చెదిరిపోండి అని చెప్పాడు. అయినా కూడా యేసుప్రభు మాటలు మత్తయి సువార్తలో మాటలు పట్టించుకోలేదు. ఆ తర్వాత యోహాను సువార్తలో పట్టిన మాటలు పట్టించుకోలేదు. స్పెసిఫిక్గా తాను స్పెసిఫిక్గా చెప్పాడు, ఇదిగో ఈ రాత్రి నువ్వు బొంకుతావు అని 3 సార్లు బొంకుతావన్న మాటలు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు యేసుప్రభుని ఈడ్చుకొని వెళ్తుంటే వాళ్ళ వెనకలే వెళ్ళిపోయాడు. లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి, 54వ వచనం చదువుతున్నాను. 54వ వచనం చూడండి ఏమని రాయబడిందో. వారాయన లూకా సువార్త 22:54 వారాయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను కదా. 4వదిగా ఆయన చేసిన తప్పిదం ఏంటంటే వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. మొదటి నుంచి చెప్పండి, వరుసగా చెప్పండి. నంబర్ 1 ఆయన నిద్రపోయినాడు. 2వదిగా ప్రార్థన చేసుకోలేదు. 3వదిగా పారిపోమన్నా పారిపోకుండా యేసుప్రభు వెంటనే వెనకలే ఏమవుతుందో చూద్దామని తానేదో పెద్ద ధైర్యవంతుడని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు పోయినాడు. 4వదిగా సైనికుల మధ్య కూర్చున్నాడు కదా. దేవుడి వాక్యం చెప్పలేదా? చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పని నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చూడడం కూర్చుండక. దేవుని వాక్యంలో రాయబడలేదా? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఆఫీస్లో చేసేదంతా నేనే. పక్కపక్కలు, నవ్వులు, జోకులు కదా. సినిమాల గురించి, హీరోయిన్స్ గురించి, ఇంకా లోకంలో ఉన్న మాలిన్యం అంతా మాట్లాడుకుంటా కదా. దేవుని బిడ్డలారా, ఫ్రెండ్స్తో కొలీగ్స్తో ఉండాల్సిందే, ఆఫీస్లో ఉండాల్సిందే, కాలేజీలో ఉండాల్సిందే. కానీ ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళతో మాట్లాడాల్సిందే, వాళ్ళతో తినాల్సిందే. ఎంతవరకు అంతవరకు. దుష్టుల ఆలోచన చెప్పని నడవకూడదు, పాపల మార్గాన్ని నిలవకూడదు, అపహాస్యులు కూర్చుని చోట కూర్చోకూడదు. పేతురు వాళ్ళ మధ్యలో వెళ్ళి తిష్ట వేసి మాటలు కలిపాడు. ఆయన చేసిన ఈ 4 తప్పుల ద్వారా యేసుప్రభు చెప్పినట్లుగా దాంట్లో పడిపోయాడు. నంబర్ 1 నిద్రపోయినాడు. నంబర్ 2 ప్రార్థన లేదు. 3వదిగా పారిపోమన్నా పారిపోలేదు. 4వదిగా చెప్పండి వాళ్ళ మధ్య కూర్చుంటే. ఇప్పుడు మళ్ళా మనం రండి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో ఏం చేశారో చూడండి. 14వ అధ్యాయము 66వ వచనం చదువుతున్నాను. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతను నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అని. పనామ గుర్తుపెట్టి పేతురును యేసుతో ఉండిన వాడవు కావా అంటే, అందుకతడు ఆయన ఎవడో నేను ఎరగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను కదా. అక్కడ మంట దగ్గర కూర్చున్న ఈ పేతురు ఆ వెలుతురులో ఈ చిన్నమ్మాయి నువ్వు కూడా ఆయనతో కూడా ఉన్నవాడవు కావా అంటే బొంకి, నేను ఆయనతో ఉన్నవాడను కానని, ఎవడో నేను ఎరగను, నాకు బోధపడడం లేదని చెప్పి అక్కడ వరండాల్లోకి వెళ్ళిపోయాను.
అక్కడ ఏం చెప్పండి, ఎక్కడికి పోయినాడంట? ఎవడో ఎరగనని చెప్పి నడవలోనికి వరండాల్లోకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయింది. బైబిల్లో రాయబడి అంతటా కోడి కూసెను. సందర్భం ఏంటో తెలుసా? యేసు ప్రభును మొట్టమొదట అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అంటే మాజీ ప్రధాన యాజకుడే అన్న, అంటే మాజీ అంతకు ముందు ఉన్నటువంటి మాజీ ఎక్స్ హై ప్రీస్ట్ ఆయన అన్న. అంటే ఫస్ట్ ఆయన దగ్గర తీసుకెళ్లారు. అక్కడ యేసు ప్రభుకు తీర్పును తీర్చినారు. అక్కడ నుంచి మళ్ళా కయపా దగ్గర తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హై ప్రీస్ట్. ఆ టైంలో అన్నమాట, ఆ టైంలో ఇది జరిగింది. ఆ టైంలో ఇలాగ జరిగింది. అక్కడ ఆ ఎక్స్ హై ప్రీస్ట్ దగ్గర ఈ తీర్పు జరుగుతుండగా, యేసు ప్రభు తీర్పు జరుగుతుండగా, ఈయనేమో మంట దగ్గర కూర్చున్నాడు. ఒక ఆమెమో ఆ యేసు ప్రభును పేతును గుర్తుపెట్టి ఆయనతో కూడా ఉన్నవాడు కాదంటే కానన్నాడు. వెంటనే కోడి కూసింది. ఒక చిన్న ప్రశ్న, అసలు నా పాఠం ఇది. ఇంతవరకు చెప్పింది ఈ నేను చెప్పిందంతా నా పాఠం అని కాదు. కోడి కూసింది. ఎలా కూసింది చెప్తారు ఎవరైనా? కరెక్ట్ ఈయన మొట్టమొదటిసారి బొంకినప్పుడు, నేను యేసు ప్రభు శిష్యుని కాదు, ఆయన ఎవరో నాకు కాదు అన్నప్పుడు కోడి కూయమని ఆ కోడికి చెప్పింది ఎవరు? చెప్పండి చెప్పండి. యేసు ప్రభు ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభును బంధించినారు, ఈడ్చుకుంటా వెళ్ళినారు, అరచేతులతో కొట్టినారు, ఆయన హింసిస్తా ఉన్నారు, బాధ పెడుతున్నారు. ఇందాక ప్రభు బలలో మనం విన్నాం ఎలాగా యేసు ప్రభు యొక్క మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినారు. యేసు ప్రభు ఎవరు చూసినా కూడా చేతగాని వాడు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఎవరు చూసినా కూడా అయ్యో ఈయన ఏమీ చేయలేడు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు కోడికి చెప్పాడు. మొదటిసారి అబద్ధం ఆడినప్పుడు లేదా మొదటిసారి బొంకినప్పుడు నువ్వు మరి కూయాలి, కోడి నువ్వు కూత కూయాలని యేసు ప్రభు చెప్పాడు. కరెక్ట్ ఆయన మొదటిసారి అభ్యంతర పడినప్పుడు లేకపోతే బొంకినప్పుడు మొదటిసారి కోడి కూసింది. చూసారా దేవుని బిడ్డలారా? ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడింది. 69వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 69వ వచనం. ఆ పనికత్తె అతనిని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగను. రెండోసారి మరలా గుర్తుపెట్టి మరలా చెప్తే 70వ వచనం, అతడు మరలా నేను కానెనను. కొంతసేపు తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా. ఇప్పుడు శ్రీకాకుళం భాష ఎట్లుంటుంది చెప్పండి? తెలంగాణ వాళ్ళ భాష ఎట్లుంటుంది? విజయవాడ భాష కొంత అందరూ తెలుగే మాట్లాడతారు కదా, కానీ తెలుగులోనే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇట్లా కర్ణాటక పాడకపోతే ఆ హిందూపురం వాళ్ళు ఒక యాసగా ఉంటుంది. చూసారా దేవుని బిడ్డలారా? ఈయన మాట్లాడే భాష గలిలయుడు కాబట్టి నువ్వు కూడా గలిలయుడవే, వారితో కూడా ఉన్నవాడవు కావా అని అంటే ఏమని చెప్పాడో చూడండి. 3వసారి 71వ వచనం, అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. 72వ వచనం, వెంటనే రెండవ మారు కోడి కూసెను. ఫస్ట్ టైం ఎప్పుడు కూసింది చెప్పండి? మొదటిసారి అభ్యంతర పడినప్పుడు, మొదటిసారి బొంకినప్పుడేమో మొదటిసారి కోడి కూసింది. మళ్ళా రెండవసారి, మూడవసారి బొంకిన తర్వాత రెండవసారి కోడి కూసింది. ఎవరు చెప్పారు కోడికి? చెప్పండి చెప్పండి, ఎవరి కోసం? ఎవరు చెప్పారు? చూసారా దేవుని బిడ్డలారా? అజ్ఞానులు ఎంతో మంది అనుకున్నారు కదా యేసు ప్రభు చేత కానివాడు. బంధకాల్లో ఉంటూ వాళ్ళ ముందర ఒక ముద్దాయిలాగా నిలబడి
వాళ్ళతో కొట్టించుకుంటే, వాళ్ళు కొడుతుంటే కొట్టించుకుంటూ, తిట్టించుకుంటే తిట్టించుకుంటూ, దూషిస్తే దూషింపబడుతూ, బెదిరిస్తే బెదిరింపబడుతూ, మానసికంగా హింసిస్తూ ఉంటే ఆ బాధలు ఆయన పొందుతూ ఈజ్ ఇన్ కంట్రోల్. గమనించినారా దేవుని బిడ్డలారా? ఒక చిన్న కోడి కూడా యేసు ప్రభు యొక్క వశంలో ఉంది. కూయమంటే కూసింది. ఇంకోటి ఏంటో తెలుసా? ఈ కోడే కూయాలి. ప్రపంచంలో ఎన్ని కోళ్ళు ఉండవు, తెల్లారుజామున ఊరికే కూస్తానే ఉంటాయి, అన్ని నిశ్శబ్దంగా ఉండాలి. ఇదొక్క కోడి మాత్రం పేతురుకు దగ్గరగా ఉన్న కోడి. ఆ తర్వాత ఆ యొక్క మరి పేతురు వినపడేటట్లుగా పోయాలి. ఫస్ట్ టైం ఒకసారే, మొదటిసారి అబద్ధం అన్నప్పుడు లేకపోతే బొంకినప్పుడు అప్పుడు ఒకసారి కూత కోయాలి. ఆ తర్వాత 2 సార్లు బొంకిన తర్వాత రెండవసారి ఒకసారి కూత కోయాలి. చూసారా దేవుని బిడ్డలారా? అన్నీ మన యొక్క యేసు ప్రభు ఆధీనంలో ఉన్నాయి కదా. రాత్రంతా చేపలు పెట్టాడు ఇదే పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయంలో వీళ్ళు మామూలు కాదు, తలపండిన వాళ్ళు, చాలరులు, వీళ్ళు మామూలు కాదు, చేపలు పట్టడంలో సిద్ధాస్తులు, తలపండిన వారు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒకసారి చూడండి ఏమని రాయబడిందో. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 5వ వచనం, 21:5. పిల్లలారా, భోజనకు మీ వద్ద ఏమైనా ఉన్నదాన్ని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, ధోని కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది కదా. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, విండ్, వేవ్స్ కదా, కోళ్ళు, చేపలు కదా, డిసీజెస్, డెత్స్, అన్ని, ఎవ్రీథింగ్ అన్ని ఆయన చేతిలో. దేవుని బిడ్డలారా, ఎవ్వరు భయపడద్దు. యేసు ప్రభు అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన అంతా ఆయన చేతిలో ఉంది. గెలాక్సీ ఆయన చేతిలో ఉంది. రాజ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. రాజుల హృదయాలు యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయి. తన వృత్తి చొప్పున ఆయన తిప్పేటువంటి దేవుడు. సిలువలో నుంచి ఆయన తప్పించుకోలేడా? వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేడా? ఇంత శక్తి కలిగినటువంటి ఆయన ఒక చిన్న కోడి కూడా ఆయన ఆధీనంలో, స్వాధీనంలో ఉంది. యోనా సముద్రంలో పడినప్పుడు ఒక మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పో, మింగుపో, కానీ కొరకకూడదు, జీర్ణం చేసుకోకూడదు, మళ్ళా 3 రోజుల తర్వాత కక్కాలి. ఎక్కడ కక్కాలో కూడా దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, చిన్న దానికి భయపడతావే, డీలా పడిపోతావే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావే. అన్ని, సర్వము, సమస్తమైన చేతిలో ఉంది. నీ కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం, లాస్ట్ 2 లైన్స్ చదవండి చాలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం, లాస్ట్ 2 లైన్స్ చదవండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. నీ మార్గాలు కదా. ఇప్పుడు మీరు కొంతమంది చాలా దూరం వచ్చారు, ఇంటికి పోయేంత వరకు నమ్మకము లేదు. బస్సులో పోయేవాళ్ళు కదా, అక్కడెక్కడో ఏ ఊరికి వెళ్ళేది, ఆ బస్సు ఏదో ఊరికి వెళ్తుంటే కర్నూలు దాటిన తర్వాత అందరూ నిద్రపోతున్నారు. అవుతుందని తెలుసా? నీ మార్గం, నీ సకలమైన నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నాయో అంత ఆయన చేతిలో ఉంది. అంత ఆయన చేతిలో. పిచ్చోళ్ళు వాళ్ళు యేసుప్రభు మేము చంపగలం, యేసుప్రభు ఏం చేసుకోలేడు అనుకున్నారు. ఇంతటితో ఈయన జీవితం సమాప్తమని అనుకున్నాను. శిలువ మీద వేలాడదీసినారు, చంపినారు, దారుణంగా చంపినారు. తన ప్రాణం పెట్టడానికి అధికారం కలదు, తన ప్రాణం తీసుకోవడానికి అధికారం కలదు.
పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని యేసు ప్రభువు వారు చెప్పారు. అంతా ఆయన చేతిలో ఉంది. దేవుని బిడ్డలారా, గట్టిగా ఆయన నమ్ముకోండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. నీ భవిష్యత్తును ఆయన చేతులకి ఇవ్వండి. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ ప్రాణాత్మ దేహాలు ఆయనకి ఇవ్వు. నీ హృదయాన్ని ఆయనకి సమర్పణ చేసుకో. నీ మార్గాలు దేవునికి అప్పగించు. ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. ఫస్ట్ టైం కూయమంటే ఫస్ట్ టైం కూసింది, రెండవసారి కూయమంటే రెండవసారి కూసింది. ఆయన బంధకాల్లో ఉంటూ కూడా సిలువ మరణం, కొంతసేపటికి సిలువ వేయబడతాడు. ఆయన ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. అంతా ఆయన చేతిలో ఉంది. యేసు ప్రభువుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంత అవిశ్వాసం, అల్ప విశ్వాసం? నీ భవిష్యత్ అంతా రాజబాట వల్లే కనిపిస్తుంది. ఆ తర్వాత కోత కూసిన తర్వాత, కోడి కూసిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? మనం కూడా కోడిలాగా మనం కూడా కోడిలాగా మనం కూడా కూయాలి. కోడి కూసినప్పుడు అప్పటికి కానీ ఈయనకు మనసు వెలగలేదన్నాడు. చూడండి, కోడి కూయడం ద్వారా, ఒక చిన్న కోడి ద్వారా ఎంత మేలు పొందినాడు. ఎవరు? ఎవరు? పేతురు. చదవండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ముగించేస్తాను. 72వ వచనం. మార్కు సువార్త 14:72 చూడండి. వెంటనే రెండవ మారు కోడి కూసెను కనుక కోడి 2 మారులు కుయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట జ్ఞాపకమునకు తెచ్చుకొని, ఈ కోడి యేసు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసింది. కొన్ని కోడిలాగా కూస్తున్నావా? మూగోడైపోయినావు, ఒక్క మాట రాదు, స్తుతులు చెల్లించవు, ప్రార్థన చేయవు, యేసు ప్రభుని గురించి 2 మాటలు చెప్పవు. చర్చిలో మేము చెప్పాను, యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా థ్యాంక్స్ గివింగ్ కొరకు? అవును, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 10 మంది శుద్ధులైరు కాదా? 9 ఎక్కడ? నోరు తెరిచి కనీసం 2 మాటలు దేవునికి స్తుతులు చెల్లించావు. కొలీగ్ కానీ, పక్కింటి వారికి కానీ, కుటుంబంలో కానీ, అలా ఫ్యామిలీ ప్రేయర్లో కానీ, ఆ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ 2 మాటలు యేసు ప్రభుని గురించి 2 మాటలు కోడి కూసినట్టుగా కూయావు. ఆ కోడి కూసినప్పుడు యేసు ప్రభు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కోడి యేసు ప్రభు మాటలను జ్ఞాపకం చేసింది. ఇంకా చూడండి ఏమని రాయబడిందో. జ్ఞాపకం తెచ్చుకొని తలపోయచు ఏడ్చెను. ఏం ఏడ్చినాడండి? వెక్కి 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 ఏడ్చినాడు. మరలా పసిబిడ్డలాగా ఏడ్చినాడు. ఎంత ఏడ్చినాడంటే లూకాసు వార్తలో చూడండి 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఎట్లా ఏడ్చినాడో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేను కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలిగిపోయినాడు. ఎప్పుడైనా పాపాలు ఒప్పుకునేటప్పుడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. ప్రార్థనకు అనుకూలమైన స్థలాల దగ్గరికి వెళ్ళాలి. 10 మంది మనం ఉంటే సరిగా ప్రార్థన చేయలేం కదా. నువ్వు ఎప్పుడైనా నీ పాపాలు ఒప్పుకునేటప్పుడు వెలుపలిగిపోవాలి, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. నీ హృదయాన్ని కుమ్మరించాలి. వెక్కి 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 ఏడ్చి 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 పశ్చాత్తాపం అంటారు, రిపెంటెన్స్. అది ట్రూ రిపెంటెన్స్ కదండి. మరి ఇస్కరియోతు యూదా కూడా మనము అంతకుముందు మనం విన్నాం, చర్చిలో విన్నాం. రిగ్రెట్ అయినాడు కానీ రిపెంటెన్స్ కాదు కదా. రిగ్రెట్ అయినాడు కానీ ఇస్కరియోతు రిపెంటెన్స్ కాదు. రియల్ ప్రేయర్ బ్రింగ్స్ అస్ రిపెంటెన్స్ కదా. వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేసి వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చినాడు. తన పాపం అంతగా పోయింది. భయంకరమైన పాపం తెలుసా? 3.5 సంవత్సరాలు ప్రభుతో తిని త్రాగి
పరిచర్య చేసి, దయ్యాలు వెళ్ళగొట్టి, సేవ చేసి, వాక్యాలు చెప్పి ప్రభుతోనే ఉండి అసలు ఆఖరి మూమెంట్లో నాకు తెలియదు అనుకోవడము అది భయంకరమైన పాపం. కానీ నా బైబిల్లో ఏం రాసుకున్నానని తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. రాసుకోండి, మీ బైబిల్లో రాసుకోండి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. సాధారణ ఏమంటారు తెలుసా? నీ చాప్టర్ క్లోజ్. నువ్వు దేవుని ఇట్లా అన్నావు, పాపం చేసినావు, ఫలాని పాపం చేసావు, ఇలాంటి పాపం చేసినావు, ఇంకా నీకు లేదు, నీకు రక్షణ లేదు, నువ్వు ఇంకా నరకానికే కదా, నీ జీవితం పోగొట్టుకున్నావు, సర్వం పోగొట్టుకున్నావు, సమస్తం పోగొట్టుకున్నావు, నీకు ఇంకా ఛాన్సే లేదని సాధారణ డిస్కరేజ్ చేస్తాడు. నో, ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైనల్. పేతురులాగా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే 12 మంది శిష్యుల కంటే బలంగా వాడబడిన వాడు ఎవరు చెప్పండి? పేతురు. ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షణలోకి వచ్చినారు. చూసారా? ఆ తర్వాత యేసు ప్రభు ప్రత్యేకంగా పేతురుకు ఒకసారి కనపడ్డాడు. దేవదూతలు కూడా చెప్పాడు, పేతురుకు చెప్పాడు. ఎందుకంటే అంత డిస్కరేజ్డ్గా ఉన్నాడు, చాలా డిసప్పాయింట్గా ఉన్నాడు. ఎవరు? పేతురు. అయ్యో నా ప్రభును బొంకానే చెప్పినా కూడా గుర్తులేదే, అయ్యో అని చాలా ఆయన డిసప్పాయింట్మెంట్గా ఉంటే యేసు ప్రభు తాను ఒక్కనికే పేతురుకు ఒకసారి పునరుత్థానమైన తర్వాత పేతురు ఒకసారి ఉన్నప్పుడు ఆయనకు స్పెషల్గా కనపడి బలపరిచాడు. చూసారా? పేతురు వెక్కి ఏడుస్తా ఉంటే వెలుపలిపోయి అప్పుడు రెండవ తీర్పు కోసం తీసుకెళ్తున్నారు. ఎవరిని? యేసు ప్రభు. ఫస్ట్ తీర్పు ఎక్కడ చెప్పండి? హై ప్రీస్ట్ అన్న దగ్గరికి తీసుకెళ్లారు, అయిపోయింది అక్కడ తీర్పు. ఇప్పుడు కయప దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. మళ్ళా అన్న ఇంటి నుంచి కయప ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ పేతురు ఏడుస్తాను. యేసు ప్రభు ఒక్క చూపు చూసినాడు కదా. యేసు ప్రభు ఒక్క చూపు పేతురు వైపు చూస్తే పేతురులో ఆ చూపు ఏంటో తెలుసా? కఠినమైన చూపు కాదు, కోపంతో కూడా చూపు కాదు, విషపు చూపు కాదు. యేసు ప్రభు ప్రేమతో కూడిన చూపు. పర్వాలేదు పేతురు కదా, నేను నీకోసం వేడుకుంటున్నాను పేతురు, పర్వాలేదు. నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచని చెప్పాడు అంతకుముందు కదా. నువ్వు తిరిగిన తర్వాత సహోదరులు ఏం పర్వాలేదు, నువ్వు మరలా లేయి, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. యేసు ప్రభు యొక్క చల్లని చూపు పేతురులో ఎంత పరివర్తన జరిగింది. నువ్వు కూడా ఈరోజు డిప్రెషన్లో ఉన్నావేమో, ఆయన చల్లని చూపుని వైపు చూస్తున్నాడు. తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.